కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ వెజ్ రోల్స్. వెజ్ రోల్స్ ముందుగా నేను ఇక్కడ ఒక టమాటా, ఆనియన్, బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ తీసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. చూడండి, వీటన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది ఈజీ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. ఉదయం హడావుడి లేకుండా త్వరగా అయిపోతుందండి. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఇక్కడ చూడండి, అది వేగిపోయాక ఆనియన్స్ వేయాలండి. చూడండి, ఆనియన్స్ వేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కొంచెం వేస్తున్నానండి. ఇక్కడ మనం ఎలాంటి సాసులు లేకుండా వెజ్ రోల్స్ చేసుకుంటున్నామండి. చూడండి, అల్లం వెల్లుల్లి వేగినట్టు కొంచెం స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు ఉంచి తర్వాత మిగిలిన ముక్కలన్నీ వేసేయాలండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఇక్కడ ఇంకా వెజిటేబుల్స్ వేరైనా యాడ్ చేసుకోవచ్చండి. క్యాబేజీ, బీట్రూట్, క్యాప్సికమ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ ముందుగానే చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నానండి. చూడండి, వాటిని మనం చపాతీలాగా కాల్చుకోవాలండి. రుద్దుకొని చూడండి, ఇలా పొడి పిండి వేస్తూ చపాతీలాగా చేసుకున్నాను. చూడండి, చపాతీలాగా పలచగానే చేశానండి. మనం ఇంట్లో మామూలుగా చపాతీ చేసుకున్నట్టే చేయాలండి. ఒక పక్క దీన్ని కలుపుతూ ఉన్నానండి. ముందుగా చపాతీ ఎప్పుడైనా కాల్చుకునేటప్పుడు ముందు 2 సైడ్స్ ప్లెయిన్గా కార్చాలండి. కొంచెం కాలాకే మనం ఆయిల్ అప్లై చేయాలి. ఈ టిప్ మనం చపాతీ చేసేప్పుడు ఫాలో అవ్వాలండి. చూడండి, ఇది మెత్తగా ఉడికిపోయింది. చూడండి, తర్వాత ఇక్కడ నేను చూడండి 2 సైడ్స్ కాల్చుకున్నాక ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్ కాబట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఇంట్లో అయితే అవసరం ఉండదు. చూడండి, కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. 2 సైడ్స్ అప్లై చేసి కాల్చుకుంటున్నాను. చూడండి, ఇవి ఇక్కడ వేగిపోయాయండి. కొంచెం కారం వేస్తున్నాను. ఇక్కడ మనం ఎలాంటి మసాలాలు ఇంకా యాడ్ చేయమండి, ఇంతేనండి. తర్వాత మనం ముందుగా కాల్చి పెట్టుకున్న చపాతీని మనం చేసుకున్న ఈ కర్రీని ఇలా స్పూన్తో పొడవుగా వేయాలండి. చూడండి, ఇలా పొడవుగా చూడండి, ఇలా పొడవుగా వేయాలి. ముందు అటు సైడ్స్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి. అటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని రోల్ చేసుకోవడమేనండి. ఈ రోల్ ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ఇంకో చూడండి, ఇలా రోల్ చేసుకొని 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా రోల్ లాగా చేసుకోవాలి. ఈ చివరి ఎక్స్ట్రా వచ్చిన దాన్ని లోపలికంటే అది ఇంకా ఓపెన్ అవ్వకుండా ఉంటుందండి. ఇక్కడ పొడవుగా వచ్చింది కదా, దాన్ని మనం లోపలికి ఫోల్డ్ చేయాలి. అదిగో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలా అంతేనండి. మన సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ వెజ్ రోల్స్ రెడీ అయిపోయాయండి. ఇది కిడ్స్ చాలా ఇంట్రెస్ట్గా తింటారు, ఈజీగా కూడా అయిపోతుంది. ఇది నేను మా బాబు లంచ్ బాక్స్ కోసం చేశానండి. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.